शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। సృష్టిలోని అనేక రహస్యాలను స్వయంగా తాను అనుభవిస్తూ చెప్తూ బోధిస్తూ ఆచరించి చూపిస్తూ గీతాచార్యుని స్థాయిని దాటిపోయినటువంటి అర్కపురీశ్వరి అనసూయాదేవికి జయమగుగాక. మనం అమ్మ జీవిత మహోదధిలో 10వ అధ్యాయం దగ్గరికి వస్తున్నాం. అమ్మ ఒక మాట అంటారు, ఆనాటి కృష్ణుని గూర్చి స్థితి తెలియకుండా ఈనాటి కృష్ణుడితో మాట్లాడుతున్నారు అని. అక్కడ అమ్మ పరోక్షంగా తనను తాను నేను కృష్ణతత్వానికి చెందినదాన్నే, కృష్ణతత్వమే అయి ఉన్నదాన్నే అని చెప్తారు. అలాగే అమ్మ దివ్యత్వ ప్రభావంలో చైతన్యం యొక్క స్వరూపాన్ని, చైతన్యం యొక్క లక్షణాన్ని, అదేవిధంగా 3 రకాలైనటువంటి అవస్థలను వాటిని వివరిస్తారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భగవద్గీతలో 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగంగా చెప్పబడింది. 10వ అధ్యాయం విభూతి యోగంగా చెప్పబడింది. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంగా చెప్పబడింది. ఈ 3 కూడా అక్షర పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేసిన తర్వాత చెప్పినటువంటివే. అదేవిధంగా అమ్మ లక్ష్మణాచార్యుల వారికి తానే నరసింహస్వామి తత్వంగా తెలియబరచి, బాలాత్రిపుర సుందరి తత్వంగా తెలియబరచి, అక్షరము పక్కన ఉన్న ప్రపంచానికి, అక్షరము పక్కన లేని ప్రపంచానికి మధ్య ఉండే సంబంధాన్ని అక్షరశః వివరించి, వారు తన యొక్క దివ్యత్వ ప్రభావాన్ని సాచేయడంలో ఈ 10వ అధ్యాయం అమ్మలో మనం కని విని ఎరగని కొన్ని విచిత్రమైనటువంటి అంశాలను సూచిస్తుంది. 1929 అక్టోబర్ 31వ తేదీన నరక చతుర్దశి అయింది. ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయింది, కార్తీక మాసం వస్తోంది. కాబట్టి కార్తీక మాసంలో మొట్టమొదటి వచ్చే పండగ నాగుల చవితి. ఆ నాగుల చవితిని అనే పేరుతోనే ఈ 10వ అధ్యాయం చెప్పబడింది. కథారూపంగా ఈ నాగుల చవితి అనేటువంటి దాన్ని మొత్తం కొన్ని భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం నాగుల చవితి పండగ పూట పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు చిదంబరరావు తాతగారికి కలిగిన ఒక అపూర్వమైన అనుభవం, చిదంబరరావు తాతగారితో అమ్మ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత తాను వ్యవహరించిన పద్ధతి, అక్కడి నుంచి ఇంటి దగ్గర కొంతమంది ముష్టివాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో వ్యవహరించిన తీరు, అలాగే ఆ తర్వాత అమ్మ వాళ్ళ అన్నయ్య గారితో చెప్పి టికెట్లు అవి తెప్పించి ప్రయాణానికి సిద్ధపడ్డాం. ఈ ప్రయాణానికి సిద్ధపడ్డ తర్వాత తిరువళ్ళూరు వీరరాఘవస్వామి దేవాలయానికి, శ్రీవిల్లిపుత్తూరు, శ్రీపురం పుత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్ళడం, అక్కడ అమ్మ చూపించిన లీలా వినోదం, ఆ తర్వాత అమ్మ అక్కడ జ్వరపడ్డం, ఆ జ్వరంతోనే మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, ఆ తర్వాత రాఘవరావు మామయ్య గారికి ఉపనయనం జరగడం, ఆ ఉపనయన సంరంభం,
ఆ తర్వాత మళ్ళీ నాన్నగారైనటువంటి బ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి ఉపనయనం జరగడం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాలు. వీటిల్లో కథారూపంగా తీసుకుంటే దేనికదే గొప్ప. తత్వరూపంలో తీసుకున్నప్పుడు ఆ ముక్కల్లోంచి మనం రసం పిండుకున్నట్టు పిండుకోవాలి. చెరుకు గడ అనే దాని గురించి చెప్తూ కొంతమంది నీతి శాస్త్రవేత్తలు చెరుకు గడ ఏ రకంగా అయితే ఒక కణుపు తర్వాత ఇంకో కణుపు తింటున్న కొద్దీ తీపి పెరుగుతుంటుందో, అదేవిధంగా సజ్జన సాంగత్యం నిర్ధనాభివృద్ధి పొందుతున్న కొద్దీ దానిలో ఆ తీయందనం పెరుగుతుంది అంటారు. అదే రకంగా అమ్మ జీవిత కథాగమనంలో ఒక్కొక్క ఘటన జరుగుతున్న కొద్దీ అమ్మ అపూర్వమైనటువంటి విషయాలను ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా బయటపెడుతున్నారు అని చెప్పడంతో పాటుగా అంతవరకు కని విని అరగనటువంటి కొన్ని అంశాలను అమ్మ వివరిస్తారు. ఈ వివరణలో నిన్న ఉపన్యాసంలో మనం చెప్పుకున్నట్టుగా అద్వైతపరమైనటువంటి సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఆమె ఒక జీవనాన్ని, జీవనంలో ఉండే భావాన్ని, భావంలో ఉండే స్పందనలను, స్పందనలో ఉండే శక్తిని, శక్తిలో ఉండే విశ్వవ్యాప్తతను, వీటిని మాత్రమే తను పరోక్షంగా సిద్ధాంతీకరిస్తూ వస్తారు. ఈ సిద్ధాంతీకరణ మొత్తం అంతా కూడా మహా అయితే ఒక 20 లేదా 30 వాక్యాల్లో మాత్రమే ఈ అధ్యాయంలో ఉంది. మొత్తం ఈ అధ్యాయం అంతా ఒక 15 పేజీలు 20 పేజీలు ఉంటుంది. ఈ 15-20 పేజీలు ఉన్న అధ్యాయంలో కేవలం ఆ రకంగా చూసినట్టయితే, సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్యానాన్ని చూసినట్టయితే ఉన్న వాక్యాలన్నీ కూడా పోగు చేస్తే ఒక 20-25 ఉంటాయి మహా అయితే. ఎందుకు చెప్తున్నానంటే, కథను కోరుకునేవాళ్ళు సిద్ధాంతం కోరుకోరు, సిద్ధాంతం కోరుకునేవారు కథను కోరుకోరు. జీవితంలో కథ ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది. అందువల్ల జీవితాన్ని జీవితంగా అనుభవించాలంటే కథ చెప్పుకుంటూ సిద్ధాంతాన్ని కూడా అనుభవించాలి సుమా అనేటువంటి దాన్ని అమ్మ అణువణువునా చూపిస్తూ, జీవించడం ఒక కళ, జీవించడాన్ని అర్థం చేసుకోవడం ఒక శాస్త్రం, జీవించడాన్ని అనుభవించడం ఒక తత్వం, జీవించడం కంటే వేరే లేదని తెలుసుకోవడం జ్ఞానం, ఆ వేరే లేనటువంటిది జీవనం రెండు ఒకటే అని తెలుసుకోవడం విజ్ఞానం అని అనేక రకాలుగా ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదన చేస్తున్నప్పుడు అమ్మ వయసు సీతాపతి తాతగారు చెప్పిన దాని ప్రకారంగా ఈ అధ్యాయంలో 6 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు వస్తున్నాయని ఆయన అంటారు. అంటే ఇది బహుశా 1929 ప్రాంతంలో అక్టోబర్ తర్వాత వచ్చినటువంటి కార్తీక మాసంలో జరిగిన కథ అని చెప్పడం జరిగింది. అంటే నవంబర్ ప్రాంతంలో మన లెక్క ప్రకారం వేసుకుంటే. నేను ఎందుకు ఇంత గీత గీసినట్టు చెప్తున్నాను అంటే, ఒక జీవిత చరిత్ర చదివేటప్పుడు సంఘటనలు, తేదీలు కూడా ముఖ్యమే. తేదీలు, సంఘటనలు లేకపోతే అప్పుడు కాల్పనిక చరిత్రకు జీవిత చరిత్రకు తేడా ఉండదు. అమ్మ తాత్విక చరిత్రను, జీవిత చరిత్రను, వేదాంత చరిత్రను, మానసిక చరిత్రను అన్నింటినీ సమపాళ్లలో పోగు చేసి తను చెప్పుకుంటూ వస్తున్నారు. నాగుల చవితి నాడు అందరూ మామూలుగా పుట్టలో పాలు పోయడానికి పెడతారు. ఊరి చివరి ఎక్కడో రైలు అవతల అద్దంకివారి తోట ఉందిట. ఆ అద్దంకివారి తోట దగ్గర పుట్ట ఒకటి ఉందిట. ఆ పుట్టలో నాగేంద్రుడు ఉన్నట్ట. అందుకోసం పాలు పోయడానికి అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరూ పెడతారు. వెళ్ళిన తర్వాత అమ్మ చిదంబరరావు తాతగారితో, తాతగారు మీరు కూడా రండి, నేను పుట్టకి తీసుకెడతాను అని చెప్పేసి అంటే,
అమ్మ ఇది ఆడవాళ్ళ వేడుక కదా, ఎందుకులేండి అని చెప్పేసి అంటాడు. అంటే పర్వాలేదు రండి, దానికి ఏమైంది అని చెప్పేసి పెడతారు. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అందమైన సంఘటన ఏమిటి అని చెప్పేసి అంటే, అప్పుడు అమ్మ అందరూ పుట్టలో పాలు పోస్తుంటే నీళ్లు పోస్తుంది. నీళ్లు పోసేటప్పటికి ఒక పాము బయటకు వస్తుంది. ఆ పాముతో పాటు మరికొన్ని పాములన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చేటప్పటికి ఈ పూజలు చేసేవాళ్ళు, ఈ పురస్కారాలు చేసేవాళ్ళు పాముని గౌరవిస్తాం కానీ పాముని మెళ్ళ వేసుకంగా, పాముని పూజిస్తాం కానీ పాము బొమ్మని పూజిస్తాం కానీ పాము దగ్గరికి వస్తే తట్టుకోలేంగా. ఆ రకమైన పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో మన మానసిక పరిపక్వత ఉన్నప్పుడు ఆ మానసిక పరిపక్వతను ఎలా అర్థం చేసుకోవాలని చెప్పడానికి అమ్మ నాగుల చవితి ఉదాహరణగా తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆ పూజారి ఎప్పుడైతే పాము బయటకు వచ్చిందో అంతా కూడా అమంగళం అయిపోయింది, ఎవరో అపవిత్రమైన వాళ్ళు, మైలపడ్డ వాళ్ళు ఉన్నట్టున్నారు అని చెప్పేసి నా పూజారి బ్రాహ్మణుడు అండం. అప్పుడు మళ్ళీ చిదంబరరావు తాతగారు చాలా లౌక్యంగా, అవును నిజంగా అపవిత్రమైన వాళ్ళు ఉంటే పామెలా బయటకు వస్తుందండి, వాళ్ళకి ఏదో కావలసిన వాళ్ళు ఉంటే చూడడానికి వచ్చింది అని చెప్పేసి అనడం. అక్కడ ఒక చాదస్తమైన వైదిక భావం, ఒక లౌకికమైన సౌమ్యభావం, వాటికంట్లా మీరినటువంటి ఒక సహజాతత్వం, వీటన్నింటినీ కూడా అందరం పుట్టల నుంచి వచ్చిన వాళ్ళమే అనేటువంటి ఒక భావన చెప్పడం. అక్కడ ఆ పుట్ట భూమికి ఉదాహరణ, ఆ పుట్ట భూమికి ఉదాహరణ, అందులోంచి వచ్చిన పాము కుండలిని శక్తికి ఉదాహరణ. కాబట్టి ఆ శక్తిని తాను అమ్మ ముఖంలో పెట్టి, పాము ముఖంలో పెట్టి చూస్తూ, తాతగారు మీరు కూడా పాము తల మీద చేయి పెడతారా అని అడుగుతుంది. ఒక సంటి పిల్లవాడు అడిగినట్టు. అడిగేటప్పటికీ చిదంబరరావు తాతగారికి పట్టరాని సంతోషం కలుగుతుంది. కలిగి నువ్వు పెట్టిస్తే పెడతాను తల్లి అంటుంది. అప్పుడు ఆయన ఈ చేయి తీసుకుని పాము తన చేతి మీద ఆయన చేయి పెట్టి, ఆయన చేతి మీద తన చేయి పెట్టి పాము తల మీద పెట్టి, ఎరా బాగున్నావా అని అడుగుతుంది పాముని. బాగున్నానంట. బాగున్న తర్వాత ఏం చేస్తున్నావు, ఎప్పుడే వస్తున్నావా, మీరందరూ ఎందుకు వచ్చారు, కేవలం నీళ్ళు తాగడానికి వచ్చారా అని చెప్పేసి పలకరిస్తుంది. అక్కడ అమ్మలో సజాతీయత్వం, సహజాతీయత్వం, అధిజాతీయత్వం, విశ్వజాతీయత్వం అన్నీ కూడా తొంగి చూస్తాయి. ఎందుకంటే అమ్మ అప్పటికే లక్ష్మణాచార్యతో ఒక ప్రత్యేకించి చెప్పింది, నాగేంద్రుడు అంటే ఎవరండి, నాగేంద్రుడు నన్ను చుట్టుకునే ఉన్నాడు, ఆయన రూపాన్నే నేను అంటుంది. కాబట్టి శక్తికి రూపానికి మధ్య ఉండే సంబంధాన్ని చెప్పేటప్పుడు నాగేంద్ర తత్వంలో తనకంటా వేరు కాదు సుమా అనేటువంటిది చెప్పడం కాదు, చేసి చూపించారు. అమ్మ ఈ అధ్యాయంలో ఒక మాట చెబుతారు, నాకు పెద్దగా మాట్లాడడం రాదండి, ఏదైనా చేసి చూపిస్తాను అంటారు. ఇది చాలా బోధించే గొప్ప పద్ధతి. దీంతో ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరినీ కూడా తీసవతల పారేశారు ఒక్క వాక్యంతో. ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు నాకు మళ్ళీ మేమేదో చెబుతున్నామని చెప్పేసి అనుకునే వాళ్ళందరినీ కూడా మీ అంత పనికిరాని వెధవాలు ఇంకెవరూ లేరు అని అమ్మ అన్నారు అని అనడానికి ఇంతకు మించి గొప్ప సాక్ష్యం ఇంకేమీ లేదు. ఎందుకంటే ఉపన్యాసం ఇస్తే ఈ చెవితో వింటాడు, ఆ చెవితో పోతాడు, అయిపోయింది. దానికి ఏదో కథ చెప్పినట్టుగా ఎవడు బంధాధికారి, ఎవడు ఉత్తమాధికారి, ఎవడు మధ్యమాధికారి అని చెప్పేసి అన్నప్పుడు ఒక చెవిలో సూది గుచ్చితే అది నోట్లోంచి బయటకు వస్తే వెంటనే మందాధికారిట. అదేవిధంగా ఈ చెవిలోంచి ఇంకో చెవిలోకి పోతే అది మధ్యమాధికారిట. అలాగే ఆ చెవిలో గుచ్చింది ఎక్కడికి రాకపోతే వాడు ఉత్తమాధికారిట. అంటే ఏదైతే శ్రవణం ద్వారా గ్రహిస్తాడో ఆ శ్రవణం ద్వారా గ్రహించిన దాన్ని వాక్ ద్వారా బయటకు పోకుండా ఆ లోపల నిక్షిప్తం చేసుకుని ఆ స్పందన అనుభవించగలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతను ఉత్తమాధికారి అని చెప్పేసి అని కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది కథారూపంలో ఉంది కాబట్టి నేను కూడా కొన్ని కథలు చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది శాస్త్రం పాఠం చెప్పడం లేదు, తత్వం అంతకంటే చెప్పడం లేదు. తత్వం యొక్క లక్షణాన్ని, జీవితం యొక్క లక్షణాన్ని, జీవనం యొక్క లక్షణాన్ని సమన్వయం చేసేటప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు తాతగారితో అమ్మంటుంది, నేను ఈ పండగకి రావద్దన్నావు కదా, ఎందుకు రావడం అన్నావుగా, ఇప్పుడు ఎందుకు వచ్చేం చేశావు అని చెప్పేసి అడుగుతుంది. వచ్చినప్పుడు ఇంత అనుభవం వస్తే నాకు ఎలా అనుకుంటానమ్మా ముందుగాను అని చెప్పేసి అంటారు ఆయన. ఆ సమయంలోనే అమ్మ చాలా గొప్ప మాట అంటుంది. అదేమిటి అని చెప్పేసి అంటే అంటుంది అని కూడా అంటారు. అదేమిటి అంటే అక్కడ ఈ రూపానికి చూసి భయపడి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా జనం. కానీ ఆ రూపం వల్ల భయం కలుగుతోంది. ఈ భయానికి తోడు ఇంకో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఒకదాని పేరు కోపం,
ఇంకో దాని పేరు క్రోధం. తాత్కాలికంగా వచ్చే ఆవేశం, కోపం, ఏదైనా విధంగా సాధించాలనుకునేటువంటి క్రోధం అని చెప్పేసి భయానికి, క్రోధానికి, కోపానికి మధ్య ఉండేటువంటి ఒక వివరణ ఇస్తారు. ఇక్కడ ఈ సందర్భంలో చెబుతూ మనకు భగవద్గీతలో సాంఖ్యయోగంలో సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పేసి అన్నారు. అక్కడ సంగమం వలన కామం కలుగుతుంది, కామం వలన క్రోధం కలుగుతోంది అని చెప్పేసని అక్కడ క్రోధం అనే మాట అన్నారు తప్ప కోపం అనే మాట అనలేదు. అలాగే భయము అనేటువంటి దాని గురించి చెబుతూ భయం అనేటువంటిది సహజంగా అన్ని జీవుల్లో కూడా ఉంటుంది అని చెప్పేసి ఆహార నిద్ర భయమైథునాన్ని సమానమేతత్ పశుభిర్నరాణం అని చెప్పేసిన సామెతలు ఉన్నాయి. కాబట్టి అమ్మ రూపం వల్ల భయం కలుగుతుంది, పట్టుదల వల్ల కోపం కలుగుతుంది, క్రోధం కలుగుతుంది, ఆవేశం వల్ల కోపం కలుగుతుంది అని చెప్పేసి ఒక విచక్షణ చెప్పారు. కాబట్టి చెబుతూ మళ్ళీ ఇంకో కంటిన్యూషన్ చేస్తారు. అది ఏమనగా ఈ ప్రపంచం అంతా కూడా రెండింటి మీద నడుస్తోంది. ఆ రెండింటికి ఆధారం ఒకటే, నేను. ఆ రెండు ఏమిటి? నవగ్రహాల కాదు. ఆ రెండు కూడా రాగము, ద్వేషము. రాగం అంటే అమృతము, ద్వేషం అంటే విషము అని చెప్పేసి అమ్మ మళ్ళీ ఇంకొక మాట అంటారు అక్కడ. మన వాళ్ళు రాగం అంటే ఏదో కోరికలు కోరుకోవడం అనేటువంటి ఒక ఉద్దేశంతో రాగం చాలా చెడ్డది అని చెప్పేసి అంటారు. ఈ సమయంలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు పతంజలి యోగ సూత్రాల్లో అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే 5 క్లేశములు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. చెప్పి ఈ క్లేశ కర్మల యొక్క భావాలు అంటుకోనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని, ఆ అక్షరతత్వాన్ని ఈశ్వరుడు అని చెప్పేసి ప్రతిపాదించారు. కాబట్టి ఈ క్లేశముల్లో రాగద్వేషములు అని చెప్పుకోవడం అనేటువంటి దాన్ని ఒక సాంప్రదాయికంగా చెప్పారు. ఆ సాంప్రదాయకంగా చెప్పిన దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు అని చెప్పడానికి నేను పతంజలి ఉదాహరణగా చెప్తున్నాను ఇక్కడ. ఈ రాగము, ద్వేషము రెండు అవసరమే. ఏమిటి అని చెప్పేసి అంటే మానవుడిలో అమృతత్వం ఉంటుంది, తాను కాదనుకోని తత్వం ఉంటుంది, అదే మలినతత్వం. ఈ మలినతత్వమే ద్వేషము, ఈ అమృతత్వమే రాగము. ఈ రాగద్వేషముల మధ్య మానవుడు చేసేటువంటి ఛాయిస్ వల్ల, అతను తీసుకునే ఆప్షన్ వల్ల తన జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడుతున్నాయి, కష్టసుఖాలు ఏర్పడుతున్నాయి. తన జీవితంలో నన్ను సాధించాలి, సాధించకూడదు అనుకునేటువంటి భావాలు కలుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మూల కారణం ఏమైందంటే నేను. ఈ నేను ఏదంటే శక్తి. ఈ శక్తి అదే ఇదయింది. అది ఇదే ఎలా అయింది అని చెప్పేసినప్పుడు అది మలినమైనప్పుడు ఇదయింది. ఆ ఇదే రూపమైంది. ఆ రూపమే భయం కలిగిస్తుంది. దానివల్లే రాగద్వేషాలు వస్తున్నాయి. ఈ రాగమైనటువంటి అమృతత్వం ఇటువంటిది అంటే పాము విషం లాంటిది. పాము కూరల్లో విషం ఉంటుంది, పాము నోట్లో అమృతం ఉంటుంది అని చెప్పేసి చెబుతూ ఆ పాము అనబడేటువంటి దానికి సంబంధించిన విషయాన్ని చాలా అందమైనటువంటి పద్ధతిలో చెప్పుకుంటూ వస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మనం జంతుశాస్త్రజ్ఞులు కానీ మిగతా సామాన్యంగా మానవులు కానీ పాము గురించి పొరపాటున ఏమైనా దురభిప్రాయాలు ఉంటే ఆ దురభిప్రాయాలన్నీ అమ్మ జీవిత మహోదయ చదివితే పోతాయి. అంతేకాకుండా నాగభూషణుడు అనేటువంటి ఒక తత్వానికి, నాగేశ్వరుడు అనేటువంటి ఒక తత్వానికి, సోమశేఖరుడు అనేటువంటి ఒక తత్వానికి, కుండలైన తత్వానికి, ఈ నాగా అనే శబ్దానికి ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నింటినీ కూడా అనుక్షణం ప్రతిక్షణం క్షణక్షణం, అనుక్షణం ప్రతిక్షణం క్షణక్షణం అనుభవించి ఆనందించి ఆనందాన్ని అందరికీ పంచడానికి వచ్చినటువంటి ఒకనొక మహావిభవాన్ని కలిగిన మహాసామ్రాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఆనసూయాదేవి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నా ఉద్దేశం ఆ రాగద్వేషం అనేటువంటివి చాలా గొప్పవని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ అమ్మ మరి మలినం అన్నావు, మలినం యొక్క లక్షణం చెప్పు అంటారు చిదంబరరావు తాతగారు. ఇక్కడ కొంత చర్చ జరుగుతుంటుంది. మలినం అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం చెప్పాలి? దీనికి చదువుతున్నప్పుడు నాకు ముందు అర్థం కాలేదు ఏం చెప్పాలో. కానీ దాన్ని మీకు అన్వయం చేసి చెప్పడానికి ఒక సూత్రం కనబడింది. శైవ సిద్ధాంతంలో ఒక మాట ఉంది. అదేమిటంటే పాశబద్ధ భవో జీవ పాశముక్తో సదాశివ అని చెప్పేసిన సూత్రం. ఎవరైతే పాశముతో కూడుకొని ఉంటాడో ఆ పాశముతో కూడుకున్నటువంటి వ్యక్తి అతడు జీవుడవుతాడు. ఎవరైతే ఆ పాశము నుంచి విముక్తమై ఉంటాడో అతడు సదాశివుడవుతాడు అని చెప్పేసని శైవ సిద్ధాంతంలో పతి పశు పాశత్రయము అనేటువంటిది చెప్తారు. ఈ మానవుడు పశువు, ఈ మానవుడిలో ఉండే శక్తి పాశము, ఈ రెండింటికి మూలమైన వాడు శక్తి పతి.
కాబట్టి ఈ పతి పశు పాశ తత్వాలను అమ్మ ఏ రూపంగా చెప్తారు అంటే శివతత్వముగా, శక్తితత్వముగా, శక్తికి ఆధారమైనటువంటి ఒక రూపతత్వముగా ఈ మూటిగా ప్రతిపాదిస్తారు. దీన్నే మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటే ఇంకొంచెం పారిభాషిక పదాలు లేకుండా సామాన్యమైన స్థితిలో అర్థం చేసుకోవాలంటే మనకి వృషభారూఢమూర్తి రూపాన్ని చూస్తుంటాం. అనగా ఒకే వృషభం మీద మనకు శివపార్వతులు పక్కపక్కన కూర్చున్నటువంటి రూపాలు కొన్ని మనకు కనపడుతుంటాయి. దాన్ని దేవప్రతిమాలక్షణ శాస్త్ర పరిభాషలో వృషభారూఢమూర్తి అని చెప్పేసి అంటాం. ఆ వృషభారూఢమూర్తిలో ఆ వృషభం అనేటువంటిది నంది అనేటువంటిది పశుతత్వాన్ని, శక్తి అమ్మవారు శక్తితత్వాన్ని అనగా పాశమును, అదేవిధముగా శివుడు ఆ శివతత్వమైనటువంటి ఆ కేవలత్వాన్ని ఈ మూడింటిని కూడా సూచిస్తారు. ఈ మూడు కలిసినటువంటి ఒక తత్వమే అమ్మ. ద్రవ్యానికి, రూపానికి, శక్తికి, శివానికి మధ్య ఉండే సంబంధ ఆ శక్తే బలినమై ద్రవ్యమవుతోంది. కేవలము అది శివమైతే అది ఆనందించడానికి వీల్లేదు. దానికి ఉదాహరణ చెబుతారు. ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం అనేక పదార్థాల సమ్మేళనం వల్ల చేయబడింది. అద్దం పారదర్శకంగా ఉంటుంది. అటువంటి అద్దాన్ని తీసుకుని, అంటే ఒక గ్లాస్ అన్నమాట, ఒక గ్లాస్ అనేటువంటి దాన్ని మామూలుగా తీసుకుని దానిలో మన మొహం చూస్తే మనకు కనపడదు. కానీ ఆ అద్దానికి వెనకాల ఒక కొంత పూత కనుక పూసినట్టయితే అప్పుడు దానిలో మన ప్రతిబింబం కనపడుతుంది. అంటే ఈ మరణం దేనికోసం ఉపయోగపడుతోంది? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, దృశ్యములో ఉన్న నిన్ను తెలుసుకోవడానికి, దృశ్యమైన నిన్ను తెలుసుకోవడానికి, ద్రష్టకి దృశ్యకి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడానికి ఈ మరణం ఉపయోగపడుతోంది. కాబట్టి ఈ మరణము కూడా శివుడు ఎంత అనాదో, శక్తి ఎంత అనాదో, ఈ మరణము కూడా అంత అనాది. దీని అనాదిత్రయం అంటారు. శైవ సిద్ధాంత భాషలో అనాదిత్రయం అంటారు. ఈ అనాదిత్రయమే ఈ రూపంగా పొంది, అదే శక్తిగా ఉండి, అదే ఇదిగా ఉండి, ఇది అన్నీగా అయ్యి, ఈ అన్నింటా ఉంటూ అదే జగత్తుగా అయ్యి, ఆత్మకు ప్రతిబింబమయ్యి, అదే బ్రహ్మమయ్యి, బ్రహ్మములోనూ ఆత్మలోనూ ఉన్నటువంటి జగత్తు, జగత్తులోనూ బ్రహ్మములోనూ ఉన్న ఆత్మ, ఆత్మ బ్రహ్మము అయినటువంటి జగత్తు, ఈ మూడింటిని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ విచారణ చేస్తున్నారమ్మ. ఈ పరిస్థితుల్లో బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్పేసి అంటారు కదా అమ్మ, దాని సంగతి ఏమిటి కావాలి అని చెప్పేసి చిదంబరం తాతగారు అడుగుతారు. అటువంటిప్పుడు నిజమేనండి బాబు తాతగారు, అందులో ఏమాత్రం సందేహం లేదు, బ్రహ్మసత్యం జగన్మిథ్యే. ఇప్పుడు అక్కడ కడుపు నొప్పి వచ్చి ఉంటుంది, కడుపు నొప్పిని అబద్ధం అనుకుంటాడా నిజం అనుకుంటాడా అని అడిగారమ్మ. నిజమే, నిజమని అనుకోకుండా ఎలా ఉంటాడమ్మా అంటుంది. అలాగే ఈ జగత్తు కూడా నిజం అనుకోవాలి కదా. అటువంటిప్పుడు జగత్తు మిథ్య అని చెప్పేసి కొట్టిపారేయడానికి వీల్లేదుగా. బ్రహ్మము సత్యం అయ్యి బ్రహ్మము నుంచే జగత్తు వచ్చింది అనుకున్నప్పుడు, అది నుంచి ఇది వచ్చింది అనుకున్నప్పుడు, అది నుంచే ఈ మరణం వచ్చింది అనుకున్నప్పుడు, మరణము అది రెండు ఒకటే అయి ఉన్నప్పుడు, అదే శక్తి అయినప్పుడు, అదే ఆది అనాది అయినప్పుడు, అదే అనాది గుణమైనప్పుడు, దాని నుంచి వచ్చినటువంటి బంధము భావము అనేటువంటిది కూడా, భవము భావము అనేటువంటిది కూడా, భవాని అనేటువంటిది కూడా, ఈ భవము భావము భవాని అనేటువంటి మూడిటితో కూడుకున్నప్పుడే ఆ భవుడి యొక్క తత్వం వస్తుంది. కాబట్టి ఈ భావాన్ని అవగాహన చేసుకోవడానికి, ఈ భావం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మరణం అనేది ఆధారంగా ఉంది. ఈ భూమి ఆధారంగా చేసుకోకపోతే నీకు ఆకాశానికి భూమికి తేడా తెలియదుగా. ఈ దేహం అనేది ఆధారంగా చేసుకోకపోతే ఈ దేహానికి మూలానికి తేడా తెలియదుగా. ఆత్మ అనేది దాన్ని ఆధారంగా చేసుకోకపోతే ఈ ఆత్మకి మూలానికి ఆధారంగా తెలియదుగా. నేను అనేది ఆధారంగా చేసుకోకపోతే అహంకి తత్కి సత్కి మధ్య ఉండేటువంటి తేడా తెలియదుగా అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని అత్యద్భుతంగా చెప్తూ దీన్ని రాగద్వేష సమన్వయమైనటువంటి సిద్ధాంతంగా అమ్మ ప్రతిపాదిస్తూ వస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇది సామాన్యమైన విషయంలో అమ్మ ఒక సూత్రం చెప్పారు. ఇందులోనే ఒక తిరువళ్ళూరులో ఒక ఫైల్ మనతో మాట్లాడుతూ నేను ఎంతలోతుకి తీసుకెడితే అంతలోతుకి వస్తాను అంటారు. కాబట్టి అమ్మని ఎంతలోతుకి తీసుకెడదామో మనం ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎంతలోతుకి పెడుతున్నారు? అనసూయ రూపం దాటిపోయారు, అనసూయ పేరు దాటిపోయారు, బ్రహ్మాండం అనే వంశం పేరు దాటిపోయారు, శ్రీవత్స గోత్రం అనే గోత్రాన్ని దాటిపోయారు, ఈ బ్రహ్మాండం అని పిలువబడుతున్న ఒక స్థూల రూపాన్ని దాటిపోయారు, దానికి మూలమైన శక్తిని దాటిపోయారు, దానికి మూలమైన శివతత్వాన్ని దాటిపోయారు, దాన్ని దాటినప్పుడు మరుగు వరకు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ మరుగు వరకు వెళుతూ తాను మరుగై మరుగులో ఉంటూ మెరుగ్గా కనపడుతూ మెరుక్కి మధ్య ఉండేటువంటి తేడాన్ని తెలుసుకోవడానికి మెరుగైనటువంటి భాషలో, మరుగు కాని భాషలో, మరుగైన భావాలతో అవ్యక్తమైన విషయాన్ని వ్యక్తమైనటువంటి స్వభావంగా అందించడం కోసం గాను అమ్మ ఒక సూత్రప్రాయంగా చేస్తున్నటువంటి కానుక ప్రయత్నంలో ఎంత అందం ఉంది. అదే సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరిని మనం అర్థం చేసుకుందాం. ఆ సౌందర్యలహరి యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆ సౌందర్యలహరి యొక్క లీలా వినాదాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆ సౌందర్యలహరి అందరికీ దేవుడుగా కనపడదు. దాని గురించి చెప్తూ ఒక ఫైల్ మనతో అంటారు, మా నాన్నగారు పెడుతున్నారు, మా నాన్నగారు నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పేసి అంటుంది.
అంటే అంటారు అమ్మ, అంటే నువ్వు ఎప్పుడు గుర్తుపట్టకుండా ఉంటావా అని చెప్పేసి అంటారు. అంటే నేనెప్పుడు నాలానే ఉంటాను. ఆయనే లెక్క చేయరు. ఆ లెక్క చేయకపోవడం గుర్తుపట్టకపోవడం. ఇందులో ఎంత సూత్రం ఉందని చెప్పేసి అంటే, ఉదాహరణకి నువ్వు రోడ్డు మీద ఎడుతుంటావు, రోడ్డు మీద వస్తుంటే బళ్ళు అవన్నీ ఎదురుగా వస్తాయి. అవన్నీ నువ్వు గుర్తుపట్టలేకపోతే మా నాన్న కూడా గుర్తుపట్టడు, అవే గుర్తించి పక్కకి తప్పుకుపోతాయి అని చెప్పేసి చెబుతారమ్మ. అంటే అదేవిధంగా ఈ ప్రపంచంలో అనేకమైన నీతో పాటు ఉన్నాయి. నువ్వు వాటిని లెక్కిస్తే లెక్కలోకి వస్తాయి, లెక్కించకపోతే అవి నీ నుంచి తప్పుకుపోతాయి. నువ్వు దాన్ని లెక్కించు, అర్థం చేసుకో, నిన్ను కూడా అర్థం చేసుకునేటువంటి సూత్రాన్ని చెబుతూ అక్కడ ఆ రాగద్వేష భరితమైనటువంటి ఈ సూత్రంలో శక్తి యొక్క తత్వాన్ని చెబుతూ ఆ శక్తి యొక్క స్వరూపమే మలినంగా కూడా ఉందని చెప్పేసి, కాబట్టి ఇవన్నీ కూడా ఈ మలినాలని పోగొట్టుకోవాలి, ఈ కర్మ మలము, మాయా మలము, ఆణవ మలము ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి అని చెప్పేసి అంటే, అవన్నీ లేకపోతే ఈ దేహమే లేదుగా. ఈ దేహమే లేకపోయినట్టుగా ఈ దేహం యొక్క లక్షణం ఎక్కడి నుంచి తెలుస్తుంది, ఆత్మ యొక్క లక్షణం ఎక్కడ తెలుస్తుంది అని చెప్పి ఇవన్నీ చెబుతూ అక్కడ మళ్ళీ ఇంకో చమత్కారంగా అమ్మ ఎటువంటి చమత్కారి అని చెప్పేసి అంటే అత్యద్భుతమైన చమత్కారి. ఆ చమత్కారంలో అమ్మ ఏదో చెప్పారు, ఇవన్నీ నాకు అర్థం కావటం అంటే ఆత్మబోధ చేశారు మీరు, ఆత్మబోధ అనే పుస్తకం రాశారు, ఆత్మకే బోధించిన వారు మీకు అర్థం కావటం లేదా అని చెప్పేసి మళ్ళీ ఒక చిన్న చమత్కారం చేస్తారు. ఇక్కడ ఆత్మకు బోధించడం అంటే అదేమిటి తల్లి అని చెప్పేసి అంటే, అవును నువ్వేం చేస్తున్నావు, ఆత్మను దేనిగా పంచావు, చేతిలో పంచావు, కలంలో పంచావు, పాడిలో పంచావు, సిరాలో పంచావు, కాగితంలో పంచావు. ఆత్మకి ఆత్మవై ఆత్మతో ఉండి ఆత్మ గురించి ఆత్మకు బాధ చేశావు, అదే ఆత్మబాధ అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి విషయంలో అక్కడ పంచబడ్డది ఆత్మే, పంచినట్టు కనబడుతున్నది ఆత్మే, పంచడానికి కారణమైంది ఆత్మే, కార్యంగా కనబడుతున్నది ఆత్మే, ఆత్మను గుర్తిస్తున్నది ఆత్మే, అది గుర్తించేటువంటి శక్తి ఇస్తున్నది ఆత్మే. ఆ శక్తి అది ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి గుర్తిస్తాను అని చెప్పేసి తెలుసుకునేటువంటిది ఆత్మే. కాబట్టి ఇన్ని రకాల శాస్త్రం అంతా కూడా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ అమ్మ విభూతి అనాలా, దీన్ని ఇంకేమన్నా అనాలా? అందుకే ఇది 10వ అధ్యాయంతో పోల్చి చూస్తున్నాను. ఎక్కడ లేదు అని చెప్పేసి అంటే పాములో కానీ, పుట్టలో కానీ, నీళ్లలో కానీ, చెట్టులో కానీ, చేమలో కానీ, ఆకులో కానీ, పండులో కానీ, పువ్వులో కానీ అమ్మ లేనటువంటి ప్రాంతం లేదు. శతకోటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శతకోటి నక్షత్రాల యొక్క కాంతికి మూల కారణమైనటువంటిది ఏదైతే ఉందో ఆ అమ్మ ఈ అమ్మగానే ఉంటూ, ఈ అమ్మ నేను కాదనుకుంటూ, నమ్మనటువంటి నిజాన్ని నమ్మేటట్టుగా చెబుతూ, తను నమ్మించకుండా ఉంటూ, ఎవరు నమ్మగలరో వాళ్ళ దగ్గరికి మాత్రమే అన్ని విషయాలు చెబుతూ, నమ్మని వాళ్ళని నమ్మనట్టుగా ఉంచుతూ, నమ్మిన వాళ్ళని నమ్మినట్టుగా ఉంచుతూ, తనను నమ్మిన వాళ్ళని ఉద్ధరిస్తూ తన అవతార కార్యక్రమంలో సగౌరవంగా నిర్వహించుకుంటూ పెడుతున్నారు. అమ్మ యొక్క రహస్యం అది, అమ్మ యొక్క స్వరూపం అది, అమ్మ యొక్క తత్వం అది. ఈ భావాన్ని ప్రకారంగా తీసుకుంటే అమ్మ ఎంత విచిత్రమైనటువంటి ప్రవృత్తి, ఆ ప్రకృతి కలిగినటువంటిది, దానికి ఉద్ధరించడమే ప్రవృత్తి అంతే. దానికి స్వపర భేదం లేదు, మలినము స్వచ్ఛత అనేటువంటి తేడా లేదు, శుద్ధము అశుద్ధం అనేటువంటి తేడా లేదు, అది అనాది అనేటువంటి తేడా లేదు. అవేమి అంతా కూడా, ఎందుకంటే ఉన్నదంతా ఒకటే, అదే ఆ ఖండం అయింది. ఆ ఖండంలోనే అమృతత్వం ఉంది, ఆ ఖండంలోనే విషతత్వం ఉంది, అదే రాగము ద్వేషము. ఈ రాగము ద్వేషము నేను కేంద్రంగా ఉన్నాయి, దీని ద్వారానే మొత్తం ఈ విషయం అంతా కూడా నడుస్తోంది అనేటువంటి ఒక సూత్రాన్ని ప్రతిపాదించి, ఈ జగత్తు కూడా ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆ జగత్తు ఆత్మ కాకపోలేదు అని చెప్పేసి మొత్తం అద్వైత సిద్ధాంత బోధ విధానాన్నంతా పక్కన పెట్టేసి, నీకు ఒక దేహం ఉంది, అది నిజం, ఈ దేహంలో నేననే భావం ఉంది, ఒక నిజం, ఒక దృశ్యం ఉంది, అది నిజం, ఈ రెండింటికి మూలమైనటువంటి ఒకటి ఉంది, అది నిజం, ఆ ఒకటే నేనయింది, నువ్వయింది, అదయింది, అన్నీ అయింది అనేటువంటి ఒక భావన ప్రకారంగా చెప్పేటప్పుడు, ఆ సమన్వయాన్ని చేస్తున్నప్పుడు ఆ వేదాంత సమన్వయం ఏ సిద్ధాంతానికి అందుతుంది, ఏ ప్రవక్త చెప్పారు? ఎక్కడో కనపడిన దేవుడు నువ్వు చేరడం కాదు, కనపడుతున్న దేవుడు కనపడగానే నువ్వు గుర్తించేటువంటి పరిస్థితి నీకు లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే నువ్వు లెక్క చేయనట్టుగానే ఉంటుంది. నీ దేవుడు కనపడుతూనే ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు. ఆ ఎదురుగానే ఉన్నప్పుడు నువ్వు గుర్తిస్తే నీకు గుర్తించాడు సమాధానం చెబుతాడు, గుర్తించకపోతే నువ్వు లెక్క చేయకపోతే గుర్రపట్టి తప్పుకున్నట్టు వాడు కూడా తప్పుకుని పోతాడు. కాబట్టి వాడు ఉంటేనే కదా ఈ ఆటంతా కూడా. వాడు ఉండాలి, వాడు చెయ్యాలి, వాడు ఉన్నాడని వీడు గుర్తించాలి, వీడు గుర్తించినప్పుడే వాడి ఆట అని అంటుందమ్మ. అంటే అక్కడ అర్థం ఏమిటి? దేవుడు అంటే కాదు, ఆ దేవుడికి ఒక గుర్తింపు కూడా కావాలి. ఆ గుర్తింపు నువ్వు ఇస్తేనే కదా ఆ దేవుడికి గౌరవం, ఆ దేవుడి యొక్క క్రీడ, ఆ దేవుడి యొక్క లీల. కేవలం ఇప్పుడు బ్రహ్మాండం అనసూయాదేవి అని చెప్పేసి అంటే ఎవరు పట్టించుకోరు, కానీ అమ్మ విశ్వజనని అనేటప్పటికీ మొత్తం అందరూ పట్టించుకుంటున్నారు. ఆ గుర్తింపు ఎప్పుడైతే వచ్చిందో మిగతా ఆటంతా కూడా జరుగుతూ వస్తుంది. ఆట కోసం గుర్తింపు కోసం ఆట, గుర్తింపులోని ఆట, ఆటలోని గుర్తింప అని చెప్పేసి వేసుకుంటే అది ఆట, గుర్తింపైన ఆట అయిన గుర్తింపు. అప్పుడే అది ఏమవుతుంది? విజ్ఞానం అవుతుంది, ప్రజ్ఞానం అవుతుంది, అజ్ఞానం అవుతుంది, విభూతి అవుతుంది. అన్నిటి యొక్క సౌందర్యము కూడా అదే అవుతుంది. అదే అమ్మ యొక్క రచనలో ఉండేటువంటి, అమ్మ యొక్క మాటల్లో ఉండేటువంటి అది ఉత్కృష్టమైనటువంటి, అది చక్కటి అందమైనటువంటి విషయాలు. ఇక్కడ తిరువళ్ళూరులో ఫహిల్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు
ఆ పహిల్వాన్తో నేను ఎటువంటి గొలుసులైనా కూడా తెంపుతాను అంటాడు. తెంపుతానంటే అన్ని రకాల గొలుసులు తెంపగలవా అని చెప్పేసి అంటుందమ్మా. అవును, అన్ని రకాల గొలుసులు కూడా తెంపుతాను. ఈ గొలుసులకన్నిటికీ కూడా ఆధారమైన తెంపడానికి వీలు కాని గొలుసులు నువ్వు తెంపగలవా అని అడుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ అర్థం ఏమిటి, అమ్మ ఏం ప్రశ్న వేస్తున్నారు, ఈ గొలుసులన్నీ ఏవైతే ఉన్నాయో ఈ బంధాలన్నిటికీ ఒక బంధం ఉంటుందిగా, ఈ బంధాలన్నీ ఎక్కడి నుంచో రాలేదుగా, ఆ బంధాన్ని నువ్వు చంపడానికి వీల్లేదుగా, ఆ బంధం ఉన్నంత వరకు ఈ బంధాలన్నీ ఉంటాయి కదా. అంటే అక్కడ అర్థం ఏమిటంటే నువ్వు ఏ బంధాల నుంచి అయితే పారిపోవాలనుకుంటున్నావో, ఏ బంధాలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ బంధాలన్నిటికీ మూలమైంది ఉన్నంత వరకు ఇది కూడా ఉంటాయిరా. వీటి కోసం తెలుసుకుని పారిపోక్కర్లేదు. నువ్వు మోక్షమో వైరాగ్యమో సన్యాసమో ఏదో అదో ఇదో అని చెప్పేసి అనుకుంటే ఉపయోగం లేదు. ఆ పరిమితి కలవాడు వైరాగ్యం కోరుకుంటాడు, ఆ పరిమితి గురించి అర్థం చేసుకోవాలనేటువంటి వాడు మిగతా వాడి గురించి చేసుకుంటాడు. కాబట్టి మోక్షము వైరాగ్యము సన్యాసము ఇటువంటి పదాలన్నీ కూడా శుద్ధ వేస్ట్ అనేటువంటి మాటని అమ్మ తీసుకోవతలు పారేశారు. ఒకటే మాటలో కొట్టి పారేశారు. తీసుకెడుతూ నువ్వు నా ఇష్టదేవతలా ఉన్నావు అమ్మ అంటారు. ఇష్టదేవత అని చెప్పేసి అంటే ఎవరు అంటే శ్రీకృష్ణుడు చూపిస్తారు. ఈ పింఛన్ని మొహానికి పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇందాక రూపానికి అనుకూలం అన్నావు, ఇప్పుడు మొహానికి అనుకూలం అన్నావు, ఇప్పుడు తలకానికి అనుకూలం. అననుకూలం ఎవరికి అని ప్రశ్న వేస్తారు. అంటే ఒకదానికి అనుకూలం అయితే ఇంకో దానికి అననుకూలం కావాలన్నమాట. కాబట్టి ఆ అనుకూలత అననుకూలత వ్యవహారాలు అర్థం చేసుకునేటప్పుడు అనుకూలతలో రాగాన్ని అననుకూలతలో ఒక దేశాన్ని నువ్వు చూడగలిగినట్టయితే అప్పుడు ఈ రెండింటి మీద ప్రపంచం నిలబడుతుంటుంది. ఇది నాకు ఇప్పుడు నేను ఉపన్యాసం ఇస్తున్నాను. ఈ ఉపన్యాసం ఇస్తుంటే ఈ స్వామి గారు ఏదో చెబుతున్నాడు మనం వింటే వినాలే అని చెప్పి అనుకునేవాడు కొంతమంది, స్వామి గారు చెప్పిందే వినాలి అనేటువంటి కొంతమంది, మరి కొంతమంది 1,00,000 మంది స్వాములు ఉన్నారు, ఆయనలో 1,01,000 అటువంటిప్పుడు ఈయన చెప్పిందే ఎందుకు వినాలి అని అనుకునేవాళ్ళు ఉంటారు. కాబట్టి మానవుల్లో ఉండేటువంటి విషయాలు ఎలా ఉంటాయి, రాగద్వేషాల యొక్క స్వరూపం చెబుతూ ఎలా చెబుతారంటే ఇందాక చెబుతున్నప్పుడు ఒకటి చంపాలనుకుంటాట. చంపాలన్నప్పుడు చంపాలి అనే భావాన్ని ప్రేమిస్తాడు, చంపాలి అనే వ్యక్తిని ప్రేమిస్తాడు, చంపడానికి కావాల్సిన కత్తిని ప్రేమిస్తాడు, చంపడం కోసం వేచి ఉంటాడు. అంటే అక్కడ చంపడం అనేటువంటి కనుక భావాన్ని తీసుకున్నప్పుడు ఆ చంపడం అనేటువంటి భావం ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటుంది, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జిహ్వకున్ వంటకమిందునే ఇతర వర్తనముల్ 10,000 మానసం బండునే మానుషంబు గల ఎట్టి మనుష్యన గట్టివానికి కంటకుడైన శాస్త్రవుడకండు తనంతటి వాడు కలిగినన్ అనే ఒక సాటు పద్యంలో చెప్పినట్టుగా ఒక పని చేయాలి అనేటువంటి పట్టుదల, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఆ మంచిలోనూ పట్టుదల ఉంది చెడులోనూ పట్టుదల ఉంది. అది మంచి చెడు అని నువ్వు అనుకుంటున్నావు, నీ అనుకూలతను బట్టి అనుకుంటున్నావు, కానీ వాడుకున్న దానిలో క్రోధమే ఉన్నది. ఆ క్రోధం తాత్కాలికమైన ఆవేశం కాదు, ఆ క్రోధమే భక్తి, ఆ క్రోధమే రాగంగా మారుతుంది, ఆ క్రోధమే ద్వేషంగా మారుతుంది. కాబట్టి ఒకటి ఒక సమయంలో విషంగా మారుతుంది, ఒకటి ఇంకొక సమయంలో అమృతంగా మారుతుంది. కాబట్టి విషము అమృతము రెండు వేరు కాదు, ఆ సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి దాని యొక్క స్వస్వరూప పరిజ్ఞానాన్ని బట్టి మారుతూనే వస్తాయి. ఈ మాలిన్యమైనటువంటి దాన్ని మర్చిపో, ఉన్నది ఒకటే, మూలం ఒకటే, అదొకటే శక్తి, అదే అనేకమైంది, అది నువ్వు, అదే ఈ జగత్ అయింది, అదే నీకు ప్రతిబింబంగా ఉంది, అందులోనే బ్రహ్మం ఉంది, బ్రహ్మములోనే జగత్తుంది, జగత్తులో నీవు ఉన్నావు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఈ పరిణామాల ప్రకారంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈ కథని ఇంకా మనం కొనసాగించడానికి ఇప్పుడు ఇందులో ఘట్టాలు ఏమిటంటే చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఈ ముక్కలుగా ఉన్నటువంటి డిస్కషన్లో ఇక్కడ మధ్యలో తిరువళ్ళూరు అక్కడ అమ్మకి సంబంధించినటువంటి విషయంలో ఒక సన్యాసి కనిపించి దేవతను కన్నావు నాయన అని చెప్పేసి అంటారు. అంటే భారతమ్మ గారు చాలా చమత్కారంగా మాట్లాడుతూ పుట్టక దేవత మన వాళ్ళ ఇంట్లోనే పుట్టిందా, దేవత పుడితే చంద్రమౌళి వాళ్ళ ఇంట్లో పుడతారు కదా అనేటువంటి ఒక చమత్కారము పరిహాసము, ఆ పరిహాసాన్ని అమ్మ అంగీకరించడము, అమ్మ అన్నం తిన్నారో లేదో పట్టించుకోకపోవడము, తర్వాత అమ్మ ముష్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ముష్టి వాళ్ళకి అన్నం పెట్టడం, ఇంట్లో ఉండేటువంటి ధోవతలో అవన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం, తర్వాత సూదిదారంకు రాఘవరావు షాపులో కనుక్కోమని చెప్పేసి ఇస్తే అప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ముష్టి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకో పిల్లాడి వర్తనో ఒక అందమైనటువంటి సంభాషణ, ఆ పిల్లవాడితో జరిపిన సంభాషణలో అమ్మ ఎలా ఉంటుందని చెప్పేసి అంటే, అమ్మ నువ్వు పంచదార చిలక లాంటి దాంతో, పంచదార చిలకలో ఎక్కడ కొరికినా తీపే, అలాగే నీతో ఏ భావం మాట్లాడినా, నీతో ఏ రూపం మాట్లాడినా తీపే. ఇందులో ఎంత గొప్ప అర్థం ఉంది తెలుసా, ఇంత గొప్ప అర్థం ఉంది తెలుసా, పంచదార చిలక అని చెప్పేసి ఇప్పుడు ఓంకార పంజర శుకీం అని చెప్పేసి మనం శక్తి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఓంకారం అనేటువంటి పంజరంలో ఉండే పక్షి ఏదైతే ఉందో, అదేవిధంగా నువ్వు ప్రణవమై ప్రణయమై ప్రళయమై ప్రణవమై ప్రళయమై ప్రణయమై ఈ రూపంతో ఉన్నటువంటి నీలో అన్ని రకాలైనటువంటి స్వరూపాలు ఉన్నాయి సుమారైనటువంటి ఒకనొక అందమైన సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం గాను ఆ పంచదార చిలక ఉదాహరణ ఇస్తూ ఆ వేడు నోట్లో పెట్టుకుని అది చీకుతూ ఎంత తీపిగా ఉంది అని చెప్పేసినప్పుడు మీ ఊరేదమ్మా అని చెప్పేసి అంటాడు. నా ఊరితో నీకు పని ఏమిటి, నీతో పడినప్పుడు నా ఊరు కూడా పని కదా, మాది ఈ ఊరు కాదు, మా ఊరు వేరే ఊరు, మా ఊళ్ళో మేమందరం కూడా అన్నీ చూస్తూనే ఉంటాం, అందరూ నీకు మళ్ళీ ఉంటారా, ఇలాగ ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ సారాంశం అంతా కూడా ఏమిటి, ఒక రహస్యమైనటువంటి విషయం. నేను ఈ ఊరు వాడు కాదు, నా ఊరు వేరే ఉంది, ఆ ఊరు వేరే ఉంది, ఆ ఊరి యొక్క స్వరూపం వేరు అని చెప్పేసిన పరోక్షంగా చెప్పడమే. దాని గురించే చెప్తూ రామకృష్ణ పరమహంస వివేకానందుడు కలవడానికి వచ్చినప్పుడు వివేకానందుడు
ఒక పాట పాడతాడు. ఆ పాట రామకృష్ణ పరమహంసకి చాలా ఇష్టమైనదిట. అదేమిటంటే, ఓ మనసా, నీవు ఎందుకు విదేశాల్లో ఉంటావు, నీదైనటువంటి ఒక దేశానికి వెళ్ళిపో, ఇది ఈ దేశం నీది కాదు అని చెప్పేసి అనే భావన ఏదైతే ఉందో, అదేవిధంగా మాది ఊరు కాదు, మా ఊరు వేరే ఊరు, మేము ఆ ఊళ్ళో ఉండి అన్నీ చూస్తూనే ఉంటాం, మా ఊళ్ళో కూడా మాకు మూలనే ఉంటారు, మమ్మల్ని గుర్తించేవాళ్ళు ఉంటే కదా మేము గుర్తింపబడేది అనేటువంటి విషయాన్ని చెబుతూ అదొక తనదైనటువంటి ఒక మూలతత్వాన్ని, మూల సూత్రాన్ని అక్కడ ప్రతిపాదన చేస్తూ వస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి అదే అమ్మ ఉపనయనం దగ్గరికి వచ్చేటప్పుడు, రాఘవరావు మామయ్య గారు ఉపనయనం దగ్గరికి వచ్చేసరికి షేక్ మౌలాలి రూపంలో వచ్చి 1500 రూపాయల డబ్బులు ఇప్పిస్తుంది. ఆ సమయంలో అలాగే తిరువళ్ళూరు వెళ్ళడానికి మునుపు రాఘవరావు గారికి టికెట్లు కొనుక్కొస్తారు. టికెట్లు కొనుక్కొస్తే, ఏరా టికెట్లు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావు, ఈ నిక్షేపరాయుడివి, డబ్బులు ఎక్కడి నుంచి దొంగతనం చేశావా అని తాతగారు అడిగితే, కాదు చెల్లొచ్చి చెప్పింది అని చెప్పేసి అంటే, అక్కడ బడ్డీ కొట్టు దగ్గర ఉంటే చెల్లొచ్చి చెప్పింది కెళ్ళి కొట్టు దగ్గర ఉంటే అంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళావమ్మా, ఇక్కడే ఉన్నావు కదా అంటే, మీరు స్నానానికి ఇప్పుడు వెళ్ళానంటుంది. అక్కడ అందులో విశేషం ఏమిటి, ఆమె వీళ్ళు స్నానానికి వెళ్ళారో లేదో తెలియదు, కానీ అమ్మ మాత్రం అక్కడికి వెళ్ళింది. అమ్మ రూపం ఇక్కడ ఉంది, అమ్మ రూపం అక్కడ ఉంది. ఈ రెండు కూడా వాస్తవమే, దాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అదే రూపం ఆ ఫైల్మాన్కి మురళీకృష్ణుడుగా కనిపించింది, ఆదిలక్ష్మిగా కనిపించింది, ఇంకో వ్యక్తికి దేవతగా కనిపించింది. ఇదంతా మరి విభూతే కాదా? విభూతే. ఈ విభూతి యొక్క స్వరూపం ఏమిటి? విజ్ఞానం. ఈ విజ్ఞానానికి మూలమేది? అజ్ఞానం. ఈ అజ్ఞానము విజ్ఞానం రెండు కూడా కలిసినప్పుడు ఉండేటువంటి తత్వం ఏమిటి? శివతత్వం. ఆ శివతత్వం వ్యక్తమయ్యే విధానం ఏమిటి? శక్తితత్వం ద్వారా. ఆ శక్తితత్వం యొక్క స్వరూపం ఏమిటి? పాశము. ఆ పాశము యొక్క ఆధారం ఏది? రూపము. ఆ పాశం ఏది? అదే నాగము, అదే నాగేంద్రుడు. ఆ నాగేంద్రుడే నాకు ఆధారము అమ్మంటారు. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అర్కపురి మహారాజ్ఞి బ్రహ్మాండ వంశమునకు కోడలైనటువంటి అనసూయాదేవి గారికి జయమగుగాక. వారి యొక్క ఆశీస్సులు, విశ్వజనని యొక్క ఆశీస్సులు లోక కళ్యాణాన్ని కలిగించుగాక. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. ఓం శాంతి శాంతి శాంతి.